Hello everyone, welcome to Harshit Institute. One more online test question paper explanation. Here is your SS Naveen explaining the next paper. So ee paper lo kuda meeku exam point of view lo most expected vocabulary and most expected passages ivanni kuda ivatam jarigindi. Question paper set cheytam anede oka skill, oka kala anukochu. సో ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్ పేపర్కి దగ్గరగా ఏ మోడల్స్ వస్తాయని గెస్ చేసి ఆ మోడల్స్ దగ్గరగా ప్రాక్టీస్ చేయించడం అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది స్టూడెంట్స్కి. కాబట్టి ఎవరెవరైతే ఈ క్వశ్చన్ పేపర్ సిరీస్కి టెస్ట్ సిరీస్కి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో, ఎగ్జామ్స్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నారో, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. సో మరైతే క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళిపోదాం వితౌట్ ఎనీ డిలే. చూస్ ద వర్డ్ విచ్ ఈస్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క సినోనిమ్ ఏంటో కనుక్కోమంటున్నారు, సిమిలర్ మీనింగ్ ఏంటో కనుక్కోమంటున్నారు. ఎస్, సమ్ ఫార్మర్స్ హ్యావ్ మీగర్ ల్యాండ్ అని ఇచ్చారు. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా చదివి అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క మీనింగ్ అంటే సినోనిమ్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. సమ్ ఫార్మర్స్ హ్యావ్ మీగర్ ల్యాండ్. కొంతమంది రైతులకి చాలా మీగర్ ల్యాండ్ ఉంది అని అంటున్నారు. మీగర్ అంటే ఏంటి? మీగర్ అంటే చాలా తక్కువ, కొంచెం. కొంచెం అనేదాన్ని మీగర్ అని అంటారు. అంటే దీన్ని ఇన్యాడిక్వేట్ అనొచ్చు. ఇన్యాడిక్వేట్ అన్నా అంటే లెస్ అనొచ్చు, ఇన్యాడిక్వేట్ అనొచ్చు, ఇన్సఫిషియంట్ అనొచ్చు, ఇన్సఫిషియంట్, లెస్, మీగర్, లిటిల్ అనొచ్చు, లేదా లిటిల్, ఇవన్నీ కూడా సినోనిమ్స్ అవుతాయి. వీటికి ఆపోజిట్ వచ్చినప్పటికీ హ్యూజ్, హ్యూమంగస్, లార్జ్ ఇలాంటివి ఆపోజిట్స్ అవుతాయి. జైగాంటిక్ కూడా దీనికి ఆపోజిట్ అవుతుంది. జైగాంటిక్ అంటే చాలా ఎక్కువ అని, సో ఇది మీనింగ్ కానే కాదు. టిడియస్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. టిడియస్ అంటే చాలా కష్టమైన పని. టైర్సమ్ అని అంటాం. టైర్సమ్ అన్నా, టిడియస్ అన్నా, డిఫికల్ట్ అన్నా, హార్డ్ అన్నా ఒకటే. చాలా కష్టమైన పనిని టిడియస్, ఇట్స్ ఎ టిడియస్ టాస్క్ అంటారు, టైర్సమ్ వర్క్ అంటారు. నెక్స్ట్ టెరిబుల్. టెరిబుల్ అంటే చాలా భయంకరమైన, హారిబుల్ అంటాం. హారిబుల్, టెరిబుల్, ఇట్స్ ఎ టెరిబుల్ డెసిషన్, హారిబుల్ డెసిషన్ అని అంటూ ఉంటాం. సో ఒకటే వర్డ్ కాదు మిత్రమా, వీటితో పాటు ఉన్నటువంటి మీనింగ్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఎన్ని మీనింగ్స్ తెలుసుకుంటే అంత మంచిది. అందుకే చెప్తా ఉన్నా, వొకాబులరీ యొక్క ఇంపార్టెన్స్ని మర్చిపోవద్దు. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి వొకాబులరీ. చూస్ ద వర్డ్ విచ్ ఇస్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. ఇక్కడ కూడా అండర్లైన్ చేసిన వర్డ్ యొక్క మీనింగ్ ఏంటో మనల్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. ఎస్, టిమిడ్ పీపుల్ కెన్ నెవర్ అచీవ్ ఎనీథింగ్. టిమిడ్ పీపుల్ జీవితంలో ఎప్పటికీ ఏమీ సాధించలేరు అని చెప్తున్నారు. టిమిడ్ అంటే ఏంటి? భయస్థులు. మీకు ఒకవేళ ఎగ్జాక్ట్గా మీనింగ్ తెలియకపోయినా గెస్ చేయొచ్చు. కెన్ నెవర్ అచీవ్ అన్నారు, సాధించలేరు అని చెప్తున్నారు. మరి సెంటెన్స్ మీనింగ్ ప్రకారం సాధించలేరు అంటే ఇక్కడ ఉన్న అటువంటి ఒక్కొక్క వర్డ్ని సబ్స్టిట్యూట్ చేసుకొని చెక్ చేసుకోండి. టిమిడ్ అంటే ఏంటి? నర్వస్. నర్వస్ అంటే భయపడేవాడు. నర్వస్ పీపుల్ కెన్ నాట్ అచీవ్ ఎనీథింగ్ అంటే వణికిపోయేవాళ్ళు, భయపడేవాళ్ళు. సో అందుకే అంటారు ధైర్య సాహసే లక్ష్మి అని. ధైర్యంగా ఎవరైతే ముందుకు అడుగేయగలుగుతాడో వాడికే సక్సెస్ వస్తుంది అని చెప్తుంటాడు. సో కాబట్టి దీని అర్థం ఏంటి? టిమిడ్ పీపుల్ కెన్ నెవర్ అచీవ్ ఎనీథింగ్. భయస్థులు ఎప్పుడు ఒక అడుగు కూడా ముందుకేరు, వాళ్ళు ఎప్పటికీ ఏది సాధించలేరు. మీనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా ఇది ఒక మంచి సెంటెన్స్ అనుకోవచ్చు. టిమిడ్ అంటే నర్వస్ లేదా ఫియర్ అనొచ్చు. ఫియర్ ఆర్ ఫియర్ఫుల్, అఫ్రైడ్ ఆఫ్, ఇలాంటి వర్డ్స్ వస్తాయి. ఇమినెంట్ అంటే చాలా గొప్ప వ్యక్తి అని అర్థం. సో ఇంప్రెసివ్ అంటే చాలా మంచి ఇంప్రెషన్ కలిగిన వాళ్ళు లేదా ఇంప్రెస్ చేయగలిగే వాళ్ళు, ఎదుటి వాళ్ళని బాగా ఇంప్రెస్ చేయగలిగే వాళ్ళని ఇంప్రెసివ్ ఆర్ గుడ్ పర్ఫార్మెన్స్ అని అంటారు. ఇంప్రెసివ్ ఆర్ గుడ్ పర్ఫార్మెన్స్. సో ఇట్ వాజ్ అన్ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్, చాలా మంచి అని. జెలస్ అంటే మీకు తెలిసిందే, జెలస్ అంటే అసూయ పడటం, ఫీలింగ్ జెలస్ ఆఫ్ సమ్వన్, ఎవరైనా చూసి అసూయ పడటం అని అర్థం. నెక్స్ట్ వన్, చూస్ ద యాంటనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. అండర్లైన్ చేసినటువంటి వర్డ్ యొక్క యాంటనిమ్ ని కనుక్కోమంటున్నారు. సో ద జడ్జెస్ గేవ్ అన్ ఇంపార్షియల్ జడ్జిమెంట్. జడ్జెస్ ఇంపార్షియల్ జడ్జిమెంట్ ఇచ్చారు అని చెప్తున్నారు. ఇంపార్షియల్ అంటే ఏంటి సార్? జడ్జెస్ గేవ్ అన్ ఇంపార్షియల్ జడ్జిమెంట్. ఇంపార్షియల్. సో ఎప్పుడైనా జడ్జెస్ ఎలా ఇస్తారు? ఎప్పుడైనా ఊహించుకోండి, ఎగ్జామ్లో మోస్ట్ ప్రాబబ్లీ పాజిటివ్ కన్వే చేయడానికి ట్రై చేస్తారు. సో జడ్జిలు ఇలాంటి జడ్జిమెంట్ ఇచ్చారు అంటే పాజిటివ్ సెన్స్లో ఇంపార్షియల్. ఉన్న 4 వాటిలో పాజిటివ్ మీనింగ్ ఏదో చూసుకోండి. పాజిటివ్ మీనింగ్ అయితే మనకి ఇక్కడ మీనింగ్ కావాలా, యాంటనిమ్ కావాలా? అంటే యాంటనిమ్ కావాలి, అంటే ఆపోజిట్ కావాలి, మీనింగ్ కాదు. మరి ఆపోజిట్ ఇక్కడ ఏదో పాజిటివ్ వర్డ్ అయి ఉంటే దాని ఆపోజిట్ ఏమవ్వాలి? నెగిటివ్ వర్డ్. ఇచ్చిన వాటిలో నెగిటివ్ వర్డ్ ఏదో చూసుకోండి. సో రైట్ ఆన్సర్ ఈస్ బయాస్డ్. బయాస్డ్ అంటే పక్షపాత ధోరణి. అంటే ఒక పక్షం వైపు ఒకరికి ఫేవర్గా చెప్పడాన్ని పక్షపాతం అంటారు.
జడ్జెస్ గేవ్ అన్ ఇంపార్షియల్ జడ్జిమెంట్. ఇంపార్షియల్ అంటే ఎటువంటి పార్షియాలిటీ లేదు. బయాస్డ్ అన్నా పార్షియల్ అన్నా ఒకటే. పార్షియల్ ఆర్ పార్షియాలిటీ అంటారు చూసారా, పార్షియాలిటీ, వీడికి పార్షియాలిటీ ఎక్కువరా అంటారు, అంటే ఒక పక్షపాతం అని అంటారు. సో ఆపోజిట్ కావాలి కాబట్టి బయాస్డ్ ఇస్ ద రైట్ ఆన్సర్. జుడిషియస్ అంటే సెన్సిబుల్ అని అర్థం, ఇది కాదు. జుడిషియస్ గత పరీక్షల్లో కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఇచ్చిన బిట్ ఇది. సో జుడిషియస్ సేమ్ ఎగ్జామ్లో ఇస్తారని కాదు, ఇట్లా వేరే ఆప్షన్స్లో ఎక్కడైనా ఇవ్వచ్చు. కాబట్టి ఇలా మనం ప్రిపేర్ అవడంలో మనకి ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది. దాని మీనింగ్ ఆపోజిట్ అని తెలుసుకోవాలి. జుడిషియస్ అంటే జుడిషియల్ అని అనుకుంటారు కొంతమంది. ఆ రోజు ఎగ్జామ్లో కూడా అలాగే ఇచ్చాడు, జుడిషియస్ అని ఇచ్చి ఆప్షన్స్లో జుడిషియల్ అని కూడా ఇచ్చాడు, అది కాదు ఆన్సర్. సో జుడిషియస్ అంటే సెన్సిబుల్ అని అర్థం. సో గత పరీక్షల్లో ఇచ్చినటువంటి బిట్ అనుకోవచ్చండి ఇది. అయితే మనం కావాలని అదే బిట్ని ఇక్కడ ఎగ్జామ్లో ఇవ్వలేదు, అంటే ఇండైరెక్ట్గా ఆప్షన్స్లో యాడ్ చేసాము. సో దట్ రేపొద్దున ఒకవేళ ఇలాంటి వర్డ్స్ మీనింగ్స్ ఆపోజిట్ తెలుసుకుని ఉంటే అలాంటివి ఏమన్నా ఒకవేళ ఎగ్జామ్లో ఇచ్చినా మనకు హెల్ప్ అవుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో అలా చేయడం జరిగింది. సో జుడిషియస్ అంటే సెన్సిబుల్ అని అర్థం, చాలా ఇంకిత జ్ఞానంతో కామన్ సెన్స్ తోటి ఆలోచించడం. జుడిషియస్కి ఆపోజిట్ వచ్చేటప్పటికి సెన్స్లెస్ ఆర్ అన్సౌండ్ మైండ్ ఆర్ అన్సౌండ్. అన్సౌండ్ అంటే సరిగ్గా నిర్ణయం తీసుకోలేకపోవటం, జుడిషియస్గా లేకపోవటం, మ్యాడ్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఇన్వాల్వ్ అంటే ఏదన్నా ఒక పనిలో ఇన్వాల్వ్ అవ్వటం. ఇంపార్షియల్ అంటే ఎటువంటి పార్షియాలిటీ లేకపోవటం. సో ఇంప్రాక్టికల్, ఇంపార్షియల్ కాదు, ఇంప్రాక్టికల్ అంటే ప్రాక్టికల్గా సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవటం, లేదా ప్రాక్టికల్గా చేయలేకపోవటం, ఏదైనా పని ప్రాక్టికల్గా థింక్ చేయలేకపోవటం. ప్రాక్టికల్ అంటే సో ఏదన్నా ఒక పనిని ఇప్పుడు సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆలోచించగలిగితే దాన్ని ప్రాక్టికల్ అని అంటారు. ఇంప్రాక్టికల్ అంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆలోచించలేకపోవడం. సో ప్రాక్టికల్గా కొంతమంది ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, ప్రాక్టికల్గా ఆలోచించే వాళ్ళు ఏది జరుగుతుంది ఏది జరగదు నిజంగా ఊహించుకొని చేయగలుగుతారు. ఇంప్రాక్టికల్గా ఉండేవాళ్ళు ఏది పడితే అది చేస్తుంటారు, అలా ఇంప్రాక్టికల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ చూస్ ద యాంటనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. ఇచ్చినటువంటి వర్డ్ యొక్క యాంటనిమ్ కనుక్కోమన్నారు. ఇక్కడ కూడా యాంటనిమ్ అంటే ఇది కూడా మరొక ఆపోజిట్ అనుకోవచ్చు. ఇట్ వాస్ అన్ అక్యూట్ వర్క్ బై దెమ్. వాళ్ళ చేత ఒక అక్యూట్ వర్క్, అక్యూట్ అంటే వెరీ షార్ప్ అని అర్థం. అక్యూట్ అంటే తెలివైన, చురుకైన, షార్ప్. మరి దీని ఆపోజిట్ వచ్చినప్పటికీ బ్లంట్. బ్లంట్ అంటే మొద్దు బారిపోయిన, షార్ప్గా లేకపోవడం. సో నైఫ్ చాలా షార్ప్గా ఉంది అంటారు, కత్తిలాగా ఉంది అంటే షార్ప్గా ఉండటం అని అర్థం. అంటే కొంచెం బ్లంట్, మందమతిగా, కొంచెం షార్ప్గా. సో కత్తి కూడా సరిగ్గా తెగట్లేదు అంటారు సరే, షార్ప్నెస్ పోయింది అంటారు. అలాంటప్పుడు బ్లంట్ అనేది వస్తుంది. యాక్టివ్ అంటే చురుగ్గా ఉండటం, లైవ్లీ అన్నా కూడా చురుగ్గా ఉండటమే. ఇప్పుడు చూడండి ఎగ్జామ్లో కనుక ఇలాంటి వర్డ్స్ తెలియకపోతే మీకు ఒక హింట్ ఇస్తా. సేమ్ మీనింగ్ ఉన్న రెండు వర్డ్స్ ఎప్పటికీ ఆన్సర్స్ అవ్వవు, అవి ఎలిమినేట్ చేసేసేయండి. సో యాక్టివ్ అన్నా లైవ్లీ అన్నా రెండింటికి ఒకే అర్థం ఉంటుంది. సో యాక్టివ్, లైవ్లీ రెండింటికి ఒకే అర్థం ఉంటాయి కాబట్టి సేమ్ మీనింగ్ ఉన్నటువంటి రెండు వర్డ్స్ని ఎప్పుడు ఎలిమినేట్ చేయండి. క్లెవర్ అంటే, సో క్లెవర్ అంటే తెలివైన అనే అర్థం వస్తుంది. సో క్లెవర్ అంటే తెలివైన అనేటువంటి అర్థం కలిగి ఉంటుంది. నెక్స్ట్ చూస్ ద వర్డ్ విత్ ద కరెక్ట్ స్పెల్లింగ్. సరైనటువంటి స్పెల్లింగ్ ఏదో మనల్ని వెరిఫై చేయమన్నారు. అన్ఫేవరబుల్, UNFAVOURABLE. సో అట్లాంటి స్పెల్లింగ్ ఫోర్త్ ఆప్షన్లో ఉంది. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్, అన్ఫేవరబుల్. అన్ఫేవరబుల్ అంటే ఎదుటి వాళ్ళకి ఫేవర్గా లేకపోవటం. సో అన్ఫేవరబుల్గా ఉండటం. అన్ఫేవరబుల్ క్లైమేట్ అని అంటారు, ప్రతికూల పరిస్థితి అంటారు సరే. ఎగ్జాక్ట్గా తెలుగులో ప్రతికూల పరిస్థితి అంటారు, దాన్నే అన్ఫేవరబుల్ అని అంటారు. ప్రతికూలంగా ఉండేటువంటి సిచ్యువేషన్ని అన్ఫేవరబుల్ అని అంటాము. నెక్స్ట్ చూస్ ద వర్డ్ విత్ ద ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ అని అన్నారు. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ ఏదో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేటప్పటికి రాంగ్ స్పెల్లింగ్ PERMISSIBLE. నెక్స్ట్ PERMISIBLE పర్మిసబుల్. SIBLE PERMISSIBLE పర్మిసబుల్. సో వీటిలో కనుక చూసుకున్నట్లయితే పర్మిసబుల్, సో ఇది కూడా మనకి కరెక్ట్ స్పెల్లింగ్ని ఐడెంటిఫై చేయాలి. సో చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో పర్మిసబుల్, PERMISSIBLE పర్మిసబుల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. So you can consider it as first option. Next one, choose the correct preposition to fill in the blank. So సరైనటువంటి preposition ఏదో మనం ఐడెంటిఫై చేయాలి. There was a dispute dash some countries. Some countries కేవలం రెండు దేశాలు అయితే బిట్వీన్ వస్తుంది. రెండు కంటే ఎక్కువ ఉంటే సమ్ కంట్రీస్ అన్నారు, రెండు అని చెప్పలేదు. సో గ్రేటర్ దాన్ 2 ఉంటే అప్పుడు అమాంగ్ యూజ్ చేయాలి. కేవలం రెండే ఉంటే బిట్వీన్ వాడాలి.
సో ఇక్కడ 2 కంట్రీస్ అనలేదు, మోర్ దాన్ 2 కంట్రీస్ అంటే సమ్ అని అన్నాడు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అమాంగ్ వస్తుంది. సో దేర్ వాజ్ ఏ డిస్ప్యూట్, ఒక డిస్ప్యూట్ అనేది చాలా దేశాల మధ్య జరుగుతూ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే సమ్ కంట్రీస్ అని అన్నారు కాబట్టి ఓన్లీ 2 అని చెప్పలేదు కాబట్టి అమాంగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ 2 చెప్పుంటే కనుక బిట్వీన్ తీసుకునే వాళ్ళం. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్, మరొక ప్రిపోజిషన్ కి సంబంధించింది. ద వాటర్ ఫ్లోడ్ డాష్ ద రోడ్ క్విక్లీ. ఫ్లోడ్ ఆఫ్, ఫ్లోడ్ ఆఫ్ అంటే సపోజ్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఐపీఎల్లో కూడా మొన్న మ్యాచెస్ జరిగేటప్పుడు వర్షాలు పడితే ఆ వర్షం గ్రౌండ్లోంచి వాటర్ ఎంత క్విక్గా ఫ్లో ఆఫ్ అయిపోయింది అని చూశారు కదా. సో అలా వెళ్ళిపోవటాన్ని ఫ్లో ఆఫ్ అంటారు. కొన్ని రోడ్లు ఉంటాయి, ఆ రోడ్ల మీద నీరు ఎక్కువసేపు ఉండదు, వెంటనే డ్రైన్ అయిపోద్ది, డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది అలాంటి రోడ్స్కి. అలా ఉంటే వెంటనే నీరు ఫ్లో ఆఫ్ అవుతుంది, అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. కాబట్టి వెళ్ళిపోతున్న దానికి ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ తీసుకోవాలి, ఫ్లోడ్ ఆఫ్. నెక్స్ట్ చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అని అంటున్నారు. ఇక్కడ గ్రామటికల్గా కరెక్ట్ సెంటెన్స్ ఏదో మనం ఐడెంటిఫై చేయాలి. దే ఇన్వాల్వ్ టు కమ్యూనికేట్ విత్ అదర్స్. ఇతరులతోటి కమ్యూనికేట్ చేసేటప్పుడు కమ్యూనికేట్ విత్ అనే ప్రిపోజిషన్ వాడాలి. కమ్యూనికేట్ విత్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. కమ్యూనికేట్ ఆన్ అనకూడదు, కమ్యూనికేట్ ఎట్ అనకూడదు, కమ్యూనికేట్ బై అనకూడదు. సో దే ఇన్వాల్వ్ టు కమ్యూనికేట్ విత్ అదర్స్. వాళ్ళు ఇతరులతోటి కమ్యూనికేట్ చేయడానికి ఇన్వాల్వ్ అయ్యారు. సపోజ్ ఏదో చర్చ జరుగుతుంది, ఆ చర్చలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారంటే ఇతరులతోటి కమ్యూనికేట్ చేయడానికి. సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. సో గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఏదో ఇక్కడ మనల్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. ఆఫ్ ద యుఎస్ఏ అండ్ ద యూకే విచ్ ఈస్ ఏ బెటర్. కేవలం 2 సబ్జెక్ట్స్ని కంపేర్ చేస్తే ఆ రెండిట్లో ఏది గొప్పది అన్నప్పుడు డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయాలని రేర్గా ఒక రూల్ ఉంది. ఈ రూల్ని బేస్ చేసుకొని గత పరీక్షల్లో కూడా ఎగ్జామ్లో ఇవ్వటం జరిగింది క్వశ్చన్. సో దాన్ని బేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఇచ్చారు. అండ్ యుఎస్ఏ అనేది దేశం, అబ్రివేషన్ రూపంలో ఉన్న దేశాల ముందు దా రావాలి. యూకే అనేది కూడా అబ్రివేషన్ రూపంలో ఉంది, సో దానికి ముందు దా వస్తుంది. సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. ఇది గ్రామటికల్గా ఆర్టికల్స్ని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి క్వశ్చన్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎగ్జామ్స్లో, కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో మరీ ముఖ్యంగా ఆర్టికల్స్ని బేస్ చేసుకొని 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తున్నాయి, కరెక్షన్స్లో కానీ బ్లాంక్స్లో కానీ. సో కేర్ఫుల్గా ఆన్సర్ చేసుకోవాలి. ఈవెన్ ఎస్ఎస్సి స్టూడెంట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఇవి. నెక్స్ట్ వన్, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ ఆర్ ఇడియం. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఎస్సి అండ్ కానిస్టేబుల్స్ బోత్. సమ్ పీపుల్ కెన్ నాట్ వెయిట్ టిల్ ద కౌస్ కమ్ హోమ్. కొంతమంది ఎక్కువసేపు ఆగలేరు. కౌస్ కమ్ హోమ్ అంటే సపోజ్ అడవులకి పంపిస్తారు లేదా మేత మేయటానికి ఆవుల్ని పంపిస్తారు, అవి ఇంటికి వచ్చేదాకా వెయిట్ చేస్తారు. అంటే వెంటనే రావు కదా, చాలాసేపు పడుతుంది. సో అలా టిల్ ద కౌస్ కమ్ హోమ్ అంటే చాలాసేపు వెయిట్ చేయటం. కొంతమంది చాలాసేపు వెయిట్ చేయలేరు అని చెప్తున్నారు. ఎస్, సమ్ పీపుల్ కెనాట్ వెయిట్ ఫర్ లాంగ్ టైమ్. ఎక్కువసేపు వెయిట్ చేయలేరు. సో టిల్ ద కౌస్ కమ్ హోమ్ వెరీ ఫేమస్ ఫ్రేజ్. ఇది గత పరీక్షల్లో ఎస్ఎస్సిలో ఇచ్చినటువంటి బిట్. నెక్స్ట్ వన్, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ ఆర్ ఇడియం. సో ఇక్కడ ఏదైతే ఫ్రేజ్ ఆర్ ఇడియం ఏదైతే ఇచ్చారో దీని యొక్క మీనింగ్ని ఐడెంటిఫై చేయమన్నారు. బోత్ ద పార్టీస్ సా ఐ టు ఐ ఇన్ దిస్ ఇష్యూ. సో ఈ విషయంలో 2 పార్టీస్ కూడా ఐ టు ఐ చూసుకున్నాయి. ఐ టు ఐ అంటే, సో ఐ టు ఐ అంటే ఒకరికొకరు కళ్ళలోకి చూసుకోవటం అని మనకు అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. ఐ టు ఐ, ఒకరికొకళ్ళు కళ్ళ సైగ చేసుకున్నారంటే ఒప్పుకున్నారు, అగ్రీ విత్ ఈచ్ అదర్. ప్రొటెస్ట్ అంటే వ్యతిరేకించటం అని అర్థం. సస్పీషియస్ అంటే అనుమానాస్పదంగా. ఎస్, ట్రిక్ ఈచ్ అదర్, ఒకళ్ళొకళ్ళు మోసం చేసుకోవటం. సంబంధం లేని వర్డ్స్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చారు. సి ఐ టు ఐ వెరీ వెరీ ఫేమస్, గుర్తుపెట్టుకోండి, బ్లైండ్ గుర్తుంచుకోండి. సి ఐ టు ఐ అంటే అగ్రీ విత్ ఈచ్ అదర్, ఒకరితో ఒకరు ఒప్పందం చేసుకోవటం. సో ఇందాక ఫ్రేజెస్ మీరు చూసుకున్నా కూడా మిగతా టిల్ ఆఫ్టర్నూన్ అంటే జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చారు. చూడండి, టిల్ ఆఫ్టర్నూన్, టిల్ ఈవినింగ్, ఫర్ షార్ట్ పీరియడ్. సో లాంగ్ పీరియడ్ అనేది కౌస్ కమ్ హోమ్. సో అట్లా మనం చూసుకోవాలి, గెస్ చేసేయాలి. సెంటెన్స్ని చూసి మనం గెస్ చేయగలగాలి, ఎగ్జాక్ట్ మీనింగ్ తెలియకపోయినా కూడా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ట్రావెలింగ్ టుగెదర్ ఎస్పెషలీ ఇన్ ఎ డెజర్ట్. ఎడార్లో ట్రావెల్ చేస్తున్నటువంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ని క్యారవన్ అని అంటాం. ఎక్కడన్నా అవసరమైతే వాళ్ళు టెంట్స్ వేసుకుంటారు, గుడారాలు వేసుకుంటారు. గుడారాలు వేసుకొని వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు కాబట్టి క్యారవన్ అని యూజ్ చేస్తుంటారు. ప్రొసెషన్ అంటే ఏదన్నా ఒక ప్రోగ్రామ్ జరిగేటప్పుడు గ్యాదరింగ్ ర్యాలీ లాగా వెళ్తారు చూసారా, దాన్ని ప్రొసెషన్ అంటారు. పెరేడ్ అంటే ఎన్సీసీలో పెరేడ్ జరుగుతుంది చూసారా, రిపబ్లిక్ డే పెరేడ్, ఆర్డీసీ పెరేడ్ అంటారు. రిపబ్లిక్ డే పెరేడ్, ఆర్డీసీ పెరేడ్. సో అక్కడ యూజ్ చేసే పదం ఇది, పెరేడ్. పిలిగ్రమేజ్ అంటే తీర్థయాత్రలు చేయటాన్ని పిలిగ్రమేజ్ అని అంటారు. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, చూస్ ద ఆప్షన్ విచ్ క్యాన్ బి సబ్స్టిట్యూటెడ్ ఫర్ ద గివెన్ వర్డ్స్ అని అంటున్నారు. సో 1 word సబ్స్టిట్యూషన్ మరొకటి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఏ గ్లాస్ కంటైనర్ ఇన్ విచ్ ఫిష్ కెన్ బి కెప్ట్. సో ఫిష్, చేపను పెట్టేటువంటి గ్లాస్ కంటైనర్, దాన్ని ఏమంటారు అంటే అక్వేరియం అని అంటాం. వెరీ సింపుల్ బిట్. అయితే ఇంత సింపుల్ బిట్ ఇస్తారా సార్ అంటే ఒక్కొక్కసారి ఇస్తున్నారు ఎగ్జామ్లో. ఇది కూడా ప్రీవియస్ ఎస్ఎస్సి బిట్.
సో మనకి ఎస్ఎస్సి బిట్స్ కూడా ఎక్కువ ఫాలో అవ్వాలి కానిస్టేబుల్ స్టూడెంట్స్, ఎందుకంటే కొన్ని ఎస్ఎస్సి వర్డ్స్ రోడ్ తీసుకొచ్చి కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడగటం మనం గత పరీక్షల్లో చూసాము. కాబట్టి ఈ లెవెల్లో ప్రిపేర్ అయితే మనకి కంఫర్టబుల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి స్కోర్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఫిషరీస్ అంటే చేపల పెంపకాన్ని లేదా చేపల్ని ఉత్పత్తి చేస్తూ వాటిని అమ్ముతూ ఉంటారు, ఫిషరీస్ అని అంటారు. అక్వాటిక్ అంటే నీళ్ళకి సంబంధించింది అని. గ్లాస్ బాక్స్ కన్ఫ్యూజ్ సార్, అక్వేరియం అన్న గ్లాస్ బాక్స్ అన్న ఒకటే కదా సార్ అంటారు. మరి అన్ని గ్లాస్ బాక్స్ అక్వేరియం అవ్వాలని లేదుగా. సో రైట్ ఆన్సర్ ఏం అవ్వాలి అంటే ఖచ్చితంగా అక్వేరియమే తీసుకోవాలి. గ్లాస్ బాక్స్లు అన్ని అక్వేరియం అవ్వాలని లేదు, కొన్ని అవ్వచ్చు. సో నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. ఇచ్చినటువంటి సెంటెన్స్ కి సరైనటువంటి ప్యాసివ్ వాయిస్ ఏదో కనుక్కోమంటున్నారు. హీ హ్యాస్ ఆఫర్డ్ ద జాబ్. హ్యాస్ ఆఫర్డ్ అని అన్నారు. హ్యాస్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో హ్యాస్ కానీ హ్యావ్ కానీ వస్తే ఖచ్చితంగా బీన్ రావాలి. మరి ఇచ్చిన ఆప్షన్స్ అన్నింటిలో బీన్ ఎక్కడుందంటే ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ మూడిట్లో బీన్ ఉంది. బట్ ఫోర్త్ ఆప్షన్లో లేదు, ఎలిమినేట్ చేయొచ్చు. సో వాడు హ్యాస్ ఇచ్చినప్పుడు మనకి ఆన్సర్లో కూడా హ్యావ్ ఆర్ హ్యాజే ఉండాలి. మరి అన్నిట్లో కూడా హ్యాస్ ఉంది. హ్యాస్ ద జాబ్ బీన్ ఆఫర్డ్. సో టు హిమ్ కాదు, బై హిమ్ రావాలి. సో బై హిమ్. సో ఇక్కడ పర్ఫెక్ట్గా మనకి బై హిమ్ ఉంది. హ్యాస్ ద జాబ్ బీన్ ఆఫర్డ్ బై హిమ్. సో హీ అనేది సబ్జెక్ట్గా ఉంది, ఇది ఆబ్జెక్ట్గా మారితే హిమ్ రావాలి, హర్ రాదు. సో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్, 2 రాదు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ ఆల్రెడీ ఎలిమినేట్ చేసేసాం మనం. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. మరొక ప్యాసివ్ వాయిస్ కి సంబంధించిన క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇస్రో హ్యాస్ సెంట్ ఏ రాకెట్ ఇన్ టు స్పేస్. ఇస్రో అనేవారు సో ఒక రాకెట్ ని స్పేస్ లోకి పంపించారు అంటున్నారు. హ్యాజ్ సెంట్ అని ఇచ్చాడు. ఇది కూడా ప్యాసివ్ వాయిస్ కనుక్కునేటప్పుడు హ్యావ్ ఆర్ హ్యాజ్ వస్తే, సో హ్యావ్ ఆర్ హ్యాజ్ ఇస్తే బీన్ రావాలి అని చెప్తున్నారు. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో బీన్ ఎక్కడ ఉందో చెక్ చేసుకుంటే అన్నిట్లో బీన్ ఉంది. మరి కన్ఫ్యూజ్ చేయడానికి అన్నిట్లో బీన్ ఇచ్చారు. వజ్ రాదు కదా, హ్యాడ్ రాదు కదా. హ్యావ్ ఆర్ హ్యాజ్ వచ్చినప్పుడు వజ్ రాదు, హ్యాడ్ రాదు, హ్యావ్ ఆర్ హ్యాజే రావాలి. సో ఇచ్చిన ఆప్షన్స్ లో హ్యావ్ ఆర్ హ్యాజ్ తోటి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ రాకెట్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ఏ రాకెట్ ఇక్కడ ఇచ్చారు. ఏ రాకెట్ సింగులర్ కాబట్టి హ్యాజ్ రావాలి, హ్యావ్ రాదు. రాకెట్ ఏకవచనం కాబట్టి ఏ రాకెట్ హ్యాస్ బీన్ సెంట్ ఇన్ టు ద స్పేస్ బై ఇస్రో. సో ఇట్లా జాగ్రత్తగా మనం యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ సబ్జెక్ట్ మొత్తం వింటే అప్పుడు మనకి ఇలాంటి క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్ చేయాలనేది ఒక ఐడియా వస్తుంది. సో హ్యాస్ అని ఇచ్చారు కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో హ్యావ్ ఆర్ హ్యాజ్ ఉన్నప్పుడు బీన్ రావాలని కొండ గుర్తుండాలి. సో బీన్ వచ్చినప్పుడు దానికి ముందు ప్యాసివ్ వాయిస్ లో కూడా హ్యావ్ ఆర్ హ్యాజే రావాలి. సో వజ్ రాదు, హ్యాడ్ రాదు, హ్యావ్ రాదు. సో రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ లోంచి మనం తీసుకోవచ్చు. రాకెట్ సింగులర్ కాబట్టి హ్యాజ్ తీసుకోవాలి. నెక్స్ట్, రీఅరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ టు ఫార్మ్ ద మీనింగ్ఫుల్ సెంటెన్స్ అని అన్నారు. జంబుల్ సెంటెన్స్ కి సంబంధించింది. క్యాలిక్యులేటర్స్ ఇంటూ ద ఎగ్జామ్ హాల్, ద స్టూడెంట్స్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ నాట్ టు. సో ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంది సబ్జెక్ట్ స్టూడెంట్స్ అని మాట్లాడారు. ఎక్కువగా రిపీట్ అయింది 3 2 సార్లు ఉంది. ద స్టూడెంట్స్ ప్లూరల్ కాబట్టి అడ్వైజ్ చేయబడ్డారు. సో 1 చూడాలా 4 చూడాలా చెక్ చేసుకుంటే ద స్టూడెంట్స్ క్యాలిక్యులేటర్స్ ఇంటూ అంటే 3 తర్వాత 1 మ్యాచ్ అవ్వట్లేదు. సో మోస్ట్ ప్రాబబ్లీ 3 చెక్ చేసుకోవచ్చు. ద స్టూడెంట్స్ హ్యావ్, స్టూడెంట్స్ ప్లూరల్ కాబట్టి సార్ వెంటనే 4 వస్తుందా సార్, ఒక్కొక్కసారి ఇస్తాడు. మనం కన్ఫ్యూజ్ చేయడానికి చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు 3 తర్వాత వెంటనే 4 రాదేమో అనుకుని ఇది ఎలిమినేట్ చేసేసుకొని వేరే చెక్ చేసుకుంటారు. అట్లా మనకు ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు. సో ఇది చెక్ చేసుకున్నట్లయితే ద స్టూడెంట్స్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ నాట్ టు క్యారీ క్యాలిక్యులేటర్స్ ఇన్ టు ద ఎగ్జామ్ హాల్. పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. స్టూడెంట్స్ క్యాలిక్యులేటర్స్ ఎగ్జామ్ హాల్లోకి తీసుకెళ్లొద్దు అని చెప్పబడ్డారు అని చెప్తుంది. ప్యాసివ్ వాయిస్ లాగా ఉంది సెంటెన్స్. ఎలా చూసుకున్నా కూడా పర్ఫెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అని మనకు అర్థమవుతుంది. మరొక రీఅరేంజ్మెంట్ కి సంబంధించింది ఎక్కువగా రిపీట్ అయింది 3. ఇక్కడ కూడా 2 సార్లు 3 వచ్చింది. మరి 3 థర్డ్ ఆప్షన్ లో యాజ్ ఇట్స్ స్లోయెస్ట్ అన్నారు, ఎట్ ఇట్స్ స్లోయెస్ట్ అని అన్నారు. సరే, ఎట్ ఇట్స్ స్లోయెస్ట్ ఒకవేళ తీసుకుంటే 3 తర్వాత 2 సెట్ అవుతుందని చూద్దాం. ఎట్ ఇట్స్ స్లోయెస్ట్ పేస్ సిన్స్, తర్వాత 5 అంటున్నారు, సిన్స్ 1950. సో తర్వాత 4 వస్తుందా 3 వస్తుందా చెక్ చేసుకుంటే ద వరల్డ్స్ పాపులేషన్ వాజ్ గ్రోయింగ్. సో అంత పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇక్కడ మనకి మోస్ట్ అప్రోప్రియేట్ 4th ఆప్షన్ తోటి స్టార్ట్ అయింది ఏమన్నా చూసుకుందాం. ఎందుకంటే ప్రపంచ పాపులేషన్ జనాభా గురించి మాట్లాడుతున్నారు కాబట్టి. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది ఫస్ట్ ఆప్షన్ లో. సో 4 తర్వాత 1 చెక్ చేసుకుంటే ద వరల్డ్స్ పాపులేషన్, ప్రపంచ జనాభా వాజ్ గ్రోయింగ్, పెరుగుతూ ఉంది. సెకండ్ సెంటెన్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఆప్షన్ గా తీసుకోవాలి. సో ప్రపంచ జనాభా అనేది పెరుగుతుంది. అది ఎప్పుడు అంటే ఎట్ ఇట్స్ స్లోయెస్ట్ పేస్ సిన్స్ 1950. పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ప్రపంచ జనాభా అనేది 1950 తర్వాత నుంచి
అంతకు ముందు పెరిగిన దానికంటే ఒక స్లో పేస్లో పెరుగుతుంది అని చెప్తున్నారు. సో పర్ఫెక్ట్ మీనింగ్ వచ్చినటువంటి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. సో పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్ అని అంటున్నారు. సరైనటువంటి ఫ్రేజల్ వర్బ్ని సెలెక్ట్ చేసుకోవాలి. హీ డాష్ ద బుక్ బిఫోర్ ద ఎగ్జామ్ టుక్ ప్లేస్. అతను ఎగ్జామ్ కంటే ముందే బిఫోర్ అని ఇచ్చాడు. కొండ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. బిఫోర్ వస్తే బిఫోర్కి ముందు హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. సో బిఫోర్కి ముందు హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది కాబట్టి హ్యాడ్ పబ్లిష్డ్. సార్ మరి ఇక్కడ కూడా హ్యాడ్ పబ్లిష్డ్ ఇచ్చాడు కదా సార్, అయితే హ్యాడ్ పబ్లిష్ అనేది V1 అవుతుంది, ఇది ఆన్సర్ అవ్వదు. సో V1 ఎప్పుడు మనం తీసుకోకూడదు, హ్యాడ్ ఉంది కదా అని బ్లైండ్గా చూసేసుకోకూడదు. రెండు ఆప్షన్స్లో హ్యాడ్ ఉంది. సో థర్డ్ ఆప్షన్ మనం ఒక్కొక్కసారి మనకి ఏంటంటే బిఫోర్కి ముందు హ్యాడ్ వస్తుంది కదా అని పొరపాటున 3కి వెళ్ళిపోతాం. సో కాదు, కానీ పక్కనున్న వర్బ్ కూడా చూసుకోవాలి. ఇక్కడ పబ్లిష్ అనేది V1, పబ్లిష్డ్ అనేది V3. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4గా మనం తీసుకోవాలి, హ్యాడ్ ప్లస్ V3. సో హీ హ్యాడ్ పబ్లిష్డ్ ద బుక్ బిఫోర్ ద ఎగ్జామ్ టుక్ ప్లేస్. పరీక్ష జరగక ముందే అతను బుక్ని పబ్లిష్ చేశాడు. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ అని అంటున్నారు. సరైనటువంటి క్వశ్చన్ ట్యాగ్ని ఇక్కడ ఎంచుకోమంటున్నారు. ఐ షల్ నాట్ కమ్ ఇన్. సో షెల్ ఇచ్చారు, షాంట్ ఐ. సో షెల్ నాట్ని కుదిస్తే షాంట్ అనేది వస్తుంది. ఈజీ క్వశ్చన్ ట్యాగ్. అయితే మొన్న కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో క్వశ్చన్ ట్యాగ్ ఇవ్వలేదు, బట్ దానికి ముందు ఎగ్జామ్స్లో రెగ్యులర్గా ఇచ్చారు. సో ఈసారి కనుక సేమ్ అదే ఆర్డర్ ఫాలో అయితే ఇవ్వకపోవచ్చు. ఒకవేళ టెస్ట్ చేద్దాం, ప్రిలిమ్స్లో టెస్ట్ చేయలేదు కదా, ఈసారి మెయిన్స్లో టెస్ట్ చేద్దాం అంటే ఇవ్వచ్చు. అందుకనే ఒక బిట్ మేము అప్పుడప్పుడు ఎగ్జామ్స్లో ఇస్తాము, ఒక్కొక్క బిట్ క్వశ్చన్ ట్యాగ్ మీద ఇస్తాం. తప్పేముంది, ఒకటి ప్రాక్టీస్ చేయడంలో నష్టమేం లేదు కదా మిత్రమా. నెక్స్ట్ వన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద అప్రోప్రియేట్ వర్బ్ ఫామ్ అని అంటున్నాం. సో సరైనటువంటి వర్బ్ ఫామ్ ఏదో మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇది క్లాజెస్కి సంబంధించినటువంటి టాపిక్. అన్లెస్ అనేది నెగిటివ్ సెన్స్ కలిగి ఉంది. అన్లెస్ యూ రీడ్ బుక్స్ యూ డాష్ ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్. సో అన్లెస్ యూ రీడ్ అంటే V1 వచ్చినప్పుడు ఎప్పుడు రైట్ సైడ్ పాజిటివ్ విల్ ఆర్ షెల్ రావాలి. కానీ ఇక్కడ అన్లెస్ అంటే నెగిటివ్ కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో నెగిటివ్ వోంట్ ఒక్కటే నెగిటివ్ ఉంది, మిగతావన్నీ పాజిటివ్ ఉన్నాయి. సో అవి ఆన్సర్స్ అవ్వవు. అన్లెస్ యూ రీడ్ బుక్స్ యూ వోంట్ ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్. నువ్వు పుస్తకాలు చదివితే తప్ప నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వదు అని చెప్తున్నారు. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1. సో నెక్స్ట్ కనుక మనం క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్ అంటున్నారు. ఇచ్చినటువంటి సెంటెన్స్ యొక్క ఇండైరెక్ట్ స్పీచ్ ఐడెంటిఫై చేయమంటున్నారు. హీ సెడ్ ఐ కుడెంట్ ఫైండ్ ఇట్. అతను చెప్పాడు నాకు ఇది దొరకలేదు, కనిపెట్టలేకపోయాను. సో కుడెంట్ అని అంటున్నారు. వాడు చెప్పిన దానిలోనే కుడెంట్ ఉంది. కెన్ ఇస్తే కుడ్గా మారుస్తాం, అదే కుడ్ ఇస్తే కెన్గా మారుస్తాం అంటే మార్చకూడదు. ఇండైరెక్ట్ స్పీచ్లో ఎప్పుడు రివర్స్గా మనం రాయకూడదు. కెన్ కుడ్గా మారుస్తాం కానీ డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్కి, మళ్ళీ డైరెక్ట్లో కుడ్ ఇస్తే ఇండైరెక్ట్లో కెన్గా మార్చకూడదు. సో కెన్ తీసుకోకూడదు. నెక్స్ట్ వోంట్ కూడా వచ్చే అవకాశం లేదు, కుడెంట్ తీసుకోవచ్చు. ఈ రెండిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. హీ సెడ్ దట్ హీ కుడెంట్ ఫైండ్. ఇక్కడ కావాలని కన్ఫ్యూజ్ చేయడానికి దట్ ఇచ్చారు. ఇట్ని దట్టుగా మార్చాలని కొంతమంది అనుకుంటారు, కానీ ఇట్ ఎప్పుడు ఇట్గానే ఉంటుంది. డైరెక్ట్ స్పీచ్లో ఇట్ ఉన్నా ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా ఇట్టే ఉంటుంది. దిస్ దట్టుగా మారుతుంది, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. దిస్ దట్టుగా మారుతుంది కానీ కొంతమంది తెలియక ఇట్టును కూడా దట్టుగా మార్చేస్తుంటారు. అట్లా రాదు మిత్రమా, ఇట్టు మారదు. దిస్ దట్టుగా మారుతుంది అంతవరకే, ఇట్టు మారదు అని గుర్తుపెట్టుకోండి. అలా కన్ఫ్యూజ్ అవుతారని ఈ బిట్ ఇచ్చారు. సో అట్లా ఎగ్జామ్లో మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ చేస్తాడో, ఎలా కన్ఫ్యూజ్ చేస్తూ బిట్స్ ఇస్తాడో ముందే మనం ప్రాక్టీస్ చేయించడంలో ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఎగ్జామ్లో మీరు ఇలాంటి కన్ఫ్యూజన్ గురి కాకూడదని మా ఇంటెన్షన్. సో అది మీరు అర్థం చేసుకోగలరు. సో చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. ఇండైరెక్ట్ స్పీచ్ ఏదో మనం ఐడెంటిఫై చేయాలి. యూ సెడ్ టు హిమ్ ఐ డిడెంట్ లెర్న్ ఇంగ్లీష్. నువ్వు అతనికి చెప్పావు నేను ఇంగ్లీష్ నేర్చుకోలేదని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిడ్ వచ్చినప్పుడు హ్యాడ్ ప్లస్ V3 వాడాలి. డిడ్ వచ్చినప్పుడు హ్యాడ్ ప్లస్ V3 వాడాలి. ఇచ్చిన ఆప్షన్స్ అన్నింటిలో హ్యాడ్ 2 చోట్ల ఉంది. లెర్న్ట్ రావాలి, లెర్న్ కాదు. లెర్న్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4లో ఉంది. యూ టోల్డ్ హిమ్ దట్ హీ హ్యాడెంట్ లెర్న్ట్ ఇంగ్లీష్. సో నువ్వు అతనికి ఏమని చెప్పావు అంటే ఇంగ్లీష్ నేర్చుకోలేదని చెప్పావు. నెక్స్ట్ ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్ గివెన్ బిలో. సరైనటువంటి సెంటెన్స్ ఏదో, దీని యొక్క ఫార్మాట్ ఏంటో మనం ఇక్కడ కనుక్కోమని చెప్తున్నారు. వెన్ హ్యావ్ యూ విజిటెడ్ దట్ ప్లేస్. నువ్వు ఆ ప్లేస్ని ఎప్పుడు విజిట్ చేశావు. క్వశ్చన్ చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంది. సో క్వశ్చన్ మార్క్ ఉంటే ఆటోమేటిక్గా ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని టిక్ చేయడంలో సందేహం వద్దు. వెరీ సింపుల్, ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. రైట్, నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. సరైనటువంటి ఆర్టికల్ ఏదో ఇక్కడ ఐడెంటిఫై చేయమంటున్నారు. మిస్టర్ నరేష్ ఈజ్ డాష్ హిట్లర్ ఆఫ్ అవర్ టీమ్. మనకు ఒక టీం ఉంది, ఆ టీంకి ఇతనే హిట్లర్ లాంటోడు. ఒక వ్యక్తిని మరొక వ్యక్తితో పోల్చేటప్పుడు డెఫినెట్ ఆర్టికల్ ద వాడాలి అనుకుంటాం. ద హిట్లర్ ఆఫ్ అవర్ టీమ్. మిస్టర్ నరేష్
మా టీంకి ఒక పెద్ద హిట్లర్ లాంటోడు అని అంటున్నాం. ఇలాంటిది ఫేమస్ క్వశ్చన్ ఉంది, గత పరీక్షల్లో చాలాసార్లు రిపీట్ అయింది. ఆ క్వశ్చన్ ఏంటి అంటే కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అని ఎక్కువగా ఇస్తుంటారు. సో షేక్స్పియర్ తోటి పోలుస్తున్నప్పుడు కాళిదాస్ గారిని, సో ఆ షేక్స్పియర్ పేరుకి ముందు ప్రాపర్ నౌన్ అయినా కూడా డెఫినెట్ ఆర్టికల్ ఎలా అయితే వాడాడో అలాగే ఇక్కడ హిట్లర్ కి ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ ద వాడటం జరిగింది. ప్రాపర్ నౌన్స్ కి ముందు జనరల్ గా ఆర్టికల్ రాదు, బట్ పాజిటివ్ కంపారిజన్ వచ్చినప్పుడు ద వస్తుంది, నెగిటివ్ కంపారిజన్ కి ఏ వస్తుందని గుర్తుంచుకోండి. అతను ఒక మంచి ప్లేయరే కానీ సచిన్ టెండూల్కర్ కాదు. హీఈస్ ఎ గుడ్ ప్లేయర్ బట్ నాట్ ఏ సచిన్ టెండూల్కర్. నాట్ వచ్చినప్పుడు ఏ వస్తుంది, పాజిటివ్ కంపారిజన్ కి ద వస్తుందని గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఫేమస్ బిట్ ఇది. నౌ కమింగ్ టు ద కాంప్రహెన్షన్ ప్యాసేజ్. కాంప్రహెన్షన్ ప్యాసేజ్ చూసినట్లయితే ఈ ప్యాసేజ్ కొంచెం టఫ్ అనిపించుండొచ్చు స్టూడెంట్స్కి. సో ఎందుకంటే మొన్న ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూసుకున్నా కూడా మనకి కొంచెం ప్యాసేజ్ టఫ్గా ఇచ్చాడు ఇంగ్లీష్లో. చాలా మంది స్టూడెంట్స్ స్ట్రగుల్ అయ్యారు ప్యాసేజ్ దగ్గర. అందుకనే మనం కూడా కొన్ని టెస్టుల్లో టఫ్గా ఇద్దాం, కొన్ని టెస్టుల్లో ఈజీగా ఇద్దామని పెట్టుకున్నాం. అంటే ప్రతిసారి టఫ్గా ఇవ్వడు కాబట్టి మధ్య మధ్యలో మీరు గమనిస్తూ ఉండాలి. మీకు నార్మల్ క్వశ్చన్స్ కొంచెం ఈజీ పడితే ప్యాసేజ్ టఫ్ అవుతుంది, ప్యాసేజ్ కొంచెం ఈజీగా ఉంటే నార్మల్ క్వశ్చన్స్ టఫ్ అవుతాయి. ఈ ట్రెండ్ అయితే ఎప్పుడు గమనించవచ్చు మీరు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందాక 1-2 క్వశ్చన్స్ ఈజీగా అనిపించుండొచ్చు కాబట్టి నార్మల్ క్వశ్చన్స్, ఈ ప్యాసేజ్ కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అబోవ్ యావరేజ్ అని అనుకోవచ్చు. చూసినట్లయితే రోమన్స్ టైంలో, ఇన్ ద రోమన్స్ టైం defeated enemies were generally put to death as criminals for having offended the emperor of Rome. రోమన్ వారి టైంలో రోమన్స్ ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళు దొరికితే వాళ్ళని వెంటనే చంపేసేవాళ్ళు అని చెప్తున్నారు. ఇన్ ద మిడిల్ ఏజెస్, అదే మధ్యయుగంలో మిడిల్ ఏజెస్లో, హవెవర్ ద ప్రాక్టీస్ ఆఫ్ ర్యాన్సమింగ్ ఆఫ్ ద రిటర్నింగ్ ప్రిజనర్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ మనీ బికేమ్ కామన్. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మధ్యయుగ టైంలో వీళ్ళని చంపేయటం కంటే వీళ్ళని శత్రువులకి తిరిగి అప్పచెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు ఏదన్నా ఆశించవచ్చు అనేటువంటి ప్రవర్తన ర్యాన్సమ్ అంటే ఎవరినన్నా బందీల్ని, ఇది ఒక వొకాబులరీ వర్డ్ కూడా అవుతుంది. వొకాబులరీ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో కూడా ఇస్తాడు. సార్ ప్యాసేజెస్లో కూడా వొకాబులరీ నేర్పిస్తారేంటి సార్ అని మీకు అనిపించవచ్చు, కానీ మిత్రమా గుర్తుపెట్టుకోండి కొన్ని పరీక్షల్లో ప్యాసేజ్ నుంచి కూడా వొకాబులరీ అడుగుతున్నాడు. సో మొన్న కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో కూడా ఏం జరిగిందంటే ఆ లిట్టర్ అనేటువంటి పదాన్ని ఇండైరెక్ట్గా క్వశ్చన్ ఫామ్లో అడిగాడు. చాలా మంది స్టూడెంట్స్ ఆ లిట్టర్ మీనింగ్ తెలియక రాంగ్ ఆన్సర్ టిక్ చేశారు. కాబట్టి ప్యాసేజ్ చదువుకునేటప్పుడు కూడా మనం వొకాబులరీ నేర్చుకోవడం అనేది ద బెస్ట్ పాలసీ అని నా అభిప్రాయం. సో ర్యాన్సమ్ అంటే ఎవరన్నా యుద్ధ ఖైదీలు కానీ ఎవరన్నా బంధిస్తే ఆ బందీల్ని విడిపించడానికి ఎదుటి వాళ్ళు పే చేసే ఆ డబ్బుని ర్యాన్సమ్ అని అంటారు. సో బందీల్ని విడిపించడానికి వాళ్ళకి డబ్బు ఆశ చూపించేవాళ్ళు, డబ్బు ఇచ్చినట్లయితే వదిలిపెట్టేవాళ్ళు. సో అలా జరిగేదంట. Though some saw this custom as a step towards a most human society. సో దీనివల్ల మానవత్వం అనేది కనిపించింది. అంటే మనుషుల్ని చంపకుండా, యుద్ధంలో దొరికిన వాళ్ళని చంపకుండా తిరిగి వదిలిపెట్టేసి దానికోసం డబ్బు తిరిగి అడగటం అనేది ఒక మానవత్వం పరంగా మంచిది అన్నట్టుగా చెప్పారు. సో ఈవెన్ మన ఇండియన్ కల్చర్ ప్రకారం చూసుకుంటే ఇంకా ఎథిక్స్ బాగుండేవి. యుద్ధంలో దొరికిన ఖైదీల్ని చంపేవాళ్ళు కాదు, వాళ్ళు తిరిగి అప్పచెప్పేవాళ్ళు. అలాంటిది కూడా ఒకప్పుడు ఇండియన్ కల్చర్లో ఉండేదని అంటూ ఉంటారు. ఈవెన్ మన వాళ్ళైతే యుద్ధం కూడా సాయంత్రం సూర్యాస్తమం తర్వాత యుద్ధం చేయకూడదని, నెక్స్ట్ నిరాయుధుడి మీద ఫైట్ చేయకూడదని, అలాంటివి ఎన్నో ఫాలో అయ్యేవాళ్ళు మన వాళ్ళు. సో యుద్ధానికి కూడా కొన్ని స్టెప్స్ అండ్ ప్రొసీజర్స్ అలాంటివి ఉండేవి. ఈవెన్ ఎదుటి వాళ్ళతోటి సంధి చేసుకోవడానికి, నిదానంగా వచ్చి మాట్లాడటానికి వచ్చిన వాళ్ళని చంపకూడదని, అట్లా చాలా ఉండేవి. అదే మన ఇండియన్ కల్చర్లో గొప్పతనం అదే. కానీ ఇక్కడ ఇండియన్ కల్చర్ గురించి చెప్పలేదు ఇక్కడ ప్యాసేజ్లో. ఇక్కడ ఏంటంటే ఇండైరెక్ట్గా మిడీవియల్ పీరియడ్లో మెన్షన్ చేశాడు ఆ ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా కూడా. చూసుకుంటే నెక్స్ట్ ద ప్రైమరీ రీజన్ బిహైండ్ ఇట్ వర్ ఎకనామిక్ రేదర్ దాన్ హ్యూమానిటేరియన్. అంటే నిజానికి ఇక్కడ మరి ఈ యూరోప్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మానవత్వంతో చేశారంట ఆ పని, లేకపోతే డబ్బు కోసం చేశారంట. ఆ ప్యాసేజ్లో ఏం చెప్తున్నారు, డబ్బు కోసం చేశారు. మన ఇండియన్ కల్చర్లో అంటే మానవత్వంతో సాటి మనిషిగా వదిలేశారు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, ప్యాసేజ్లో చెప్పింది మనం ముఖ్యంగా పరిగణించాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ టైంలో అట్లా శత్రువుల్ని వదిలేసేవాళ్ళు, ఎందుకంటే జాలితోటి కాదంట, డబ్బు కోసం అంట. ఇది గమనించాలి. ఇన్ దోస్ టైమ్స్ రూలర్స్ హ్యాడ్ ఓన్లీ ఎ లిమిటెడ్ ఎబిలిటీ టు రైజ్ ట్యాక్సెస్. ఆ రోజుల్లో పెద్దగా ట్యాక్స్లు ఇలాంటి వసూలు చేయడానికి కూడా ఉండేది కాదు. కాబట్టి దే కుడెంట్ రేదర్ ఫోర్స్ దేర్ సబ్జెక్ట్స్ టు ఫైట్ ఆర్ పే దెమ్ టు డూ సో. వాళ్ళు ఎవరైతే యుద్ధంకి వెళ్ళి గెలిచారో ఆ గెలిచిన వారు ఎక్కువ ట్యాక్స్ తీసుకోలేరు. ఇవన్నీ చేయలేక కనీసం ఆ వాళ్ళని వదిలిపెట్టాలంటే ర్యాన్సమ్ అన్న ఇవ్వాలి అని చెప్పేవాళ్ళు. ద ప్రామిస్ ఆఫ్ మెటీరియల్ కాంపెన్సేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గూడ్స్ అండ్ ర్యాన్సమ్ వాజ్ దేర్ ఫోర్ ద ఓన్లీ వే ఆఫ్ indulging combats to participate in war. మరి ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే జస్ట్ వ్యక్తుల్ని ఎక్స్చేంజ్ చేసుకోవటం లేదా వాటి కోసం డబ్బును ఎక్స్చేంజ్ చేసుకోవటం ఇలాంటివే ఫాలో అయ్యేవాళ్ళంట, చంపకుండా. అలా మిడీవియల్ పీరియడ్లో ఒక ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. ఇన్ దిస్ మిడిల్ ఏజ్ ద
predominant incentive for the individual soldiers was the expectation of spoils. Although collecting ransom clearly brought financial gain, keeping a prisoner and arranging for his exchange had its cost. అదే వెంటనే డబ్బు చెల్లించారు కదా, వాడిని కొన్ని రోజులు మరి వీళ్ళ దగ్గర ఉంచుకొని వాళ్ళందరినీ ఫుడ్ పెట్టి వాళ్ళందరినీ జైల్లో పెట్టి ఇదంతా కూడా ఖర్చుతో కూడుకున్న పని అంట. కాన్సిక్వెంట్లీ ప్రొసీజర్స్ వర్ డివైజ్డ్ టు రెడ్యూస్ ట్రాన్సిషన్ కాస్ట్. సో క్రమక్రమంగా ఈ ట్రాన్సిషన్ కాస్ట్ ని తగ్గించుకోవడానికి రకరకాల పద్ధతుల్ని వాళ్ళు ఫాలో అయ్యారంటారు. వన్ సచ్ డివైస్ వాజ్ ఏ రూల్ asserting that the prisoner had to access his own values. This compelled the prisoners to establish a value without too much distortion. సో ఎవరైతే బందీలుగా దొరికారో వాళ్ళే వాళ్ళ యొక్క వాల్యూని గురించి ఎదుటి వాళ్ళకి చెప్పుకుంటే అప్పుడు వదిలేసేవాళ్ళంట. ఇండికేటింగ్ టూ లో ఆర్ ఎ వాల్యూ వుడ్ ఇంక్రీజ్ ద క్యాప్టివ్నెస్ చేంజెస్ ఆఫ్ బీయింగ్ కిల్డ్. అంటే వాడికి ఎప్పుడు ఎక్కువ వాల్యూ ఉన్న ప్రిజనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చంపకుండా వాళ్ళని అట్టి పెట్టేవాళ్ళు. ఎందుకంటే వాడి కోసం ఎక్కువ, అంటే వాడి మంత్రో రాజో లేకపోతే సైన్యాధిపతో అలాంటి వాళ్ళకైతే వాల్యూ ఎక్కువ ఉంటుంది. అందుకనే ప్రిజనర్స్ దొరకంగానే వాడి వాల్యూ ఏంటో తెలుసుకునే వాళ్ళంట. వాల్యూబుల్ అంటే వాళ్ళు ఉంచేవాళ్ళు చంపకుండా, వీడు ఏదో ఆర్డినరీ పర్సన్ అంటే వాడిని వదిలేసేవాళ్ళు, చంపేసేవాళ్ళు అని చెప్తున్నారు. వైల్ ఇండికేటింగ్ టూ హై ఏ వాల్యూ వుడ్ ఎయిదర్ ruin him financially or create a prohibitively expensive ransom that would also result in death. సో ఒక్కొక్కసారి వాడు వర్త్లెస్ పర్సన్ అనుకుంటే వాడిని చంపేసేవాళ్ళు అని చెప్తున్నారు. సరే, ఓవరాల్ ప్యాసేజ్ని అయితే చూసిన తర్వాత మనకి క్వశ్చన్స్ చూసుకుంటే క్వశ్చన్స్ కూడా చాలా లెందీగా ఇచ్చాడు సార్ ఆప్షన్స్. అంటే ఇవన్నీ ఇండైరెక్ట్ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ కాదు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఒక్కొక్కసారి అడుగుతాడు, అందుకనే మనం నేర్చుకోవాలి. ఇట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇట్ కెన్ బి ఇన్ఫర్డ్ అన్నారు అనుకోండి, అంటే డైరెక్ట్ క్వశ్చన్ కాదు అది. అంటే దీని ద్వారా, ప్యాసేజ్ ద్వారా మనం ఏమైనా అర్థం చేసుకోవచ్చు అంటే డైరెక్ట్గా లేదని దాని అర్థం. సో was less likely to kill, capture members of the opposing armies than was a soldier of Roman Empire. So option 1 is the correct answer. Less likely to kill captured members of opposing armies rather was a soldier of the Roman Empire. సో ఎదుటి వాళ్ళని చంపే అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి అనేది మనం అర్థం చేసుకోవచ్చు మిడీవియల్ పీరియడ్ ప్రకారం. సో ఇది మోస్ట్ ప్రాబబ్లీ సెకండ్ పారాగ్రాఫ్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. was similar to the 20th century కాదు, ఇది అసలు ఎక్కడ చెప్పాల ప్యాసేజ్లో, చెప్పందని మనం ఊహించుకోకూడదు. had fewer economic options, few కాదు చాలా economic options. choose it to fight because it was the only way to earn an adequate living. సో ఫైట్ బికాస్, ఎందుకంటే వాళ్ళకి ఎకనామిక్ ఆప్షన్స్ లేవు కాబట్టి యుద్ధాలు చేసేవాళ్ళు, యుద్ధం చేసి డబ్బు సంపాదించేవాళ్ళు అని చెప్తున్నారు, అది కాదు. నెక్స్ట్, అది ఎక్కడ చెప్పలేదు కాబట్టి ప్యాసేజ్లో మనం కన్సిడర్ చేయకూడదు. వాజ్ మోటివేటెడ్ టు స్పేర్ ప్రిజనర్స్ లివ్స్ బై హ్యూమానిటేరియన్ కాదు, మానవత్వంతో వదిలేయమని చెప్పారా, కాదు, ఎకనామిక్ గెయిన్ కోసం వదిలేసేవాళ్ళు. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అనుకోవచ్చు. మీకు ఎలిమినేషన్ చూసుకున్నా కూడా ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ best describes the change in policy from executing prisoners, executing అంటే చంపేసేయటం, in Roman times to ransom prisoners in the medieval age. medieval age లో వాళ్ళని ransom కి ఇవ్వటానికి లేదా దానికంటే ముందు చంపేయటానికి ఈ మధ్య ఎగ్జిక్యూషన్ మధ్యలో ఎందుకు ఈ తేడాలు వచ్చినాయి అని అడుగుతున్నారు. సో ఈ తేడాలు కనుక చూసుకుంటే ఇట్ వాజ్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ద లెసర్ డిగ్రీ ఆఫ్ డైరెక్ట్ కంట్రోల్ medieval rulers had over the subjects. ఇది ఎగ్జాక్ట్గా ప్యాసేజ్లో మీరు చూడొచ్చు, ప్యాసేజ్లో డైరెక్ట్గా ఉంది మీకు. ఇండల్జింగ్ కాంపాట్స్ ఇట్ కుడ్ రేదర్ దాన్ అరేంజింగ్ ఎక్స్చేంజ్ కాన్సిక్వెంట్లీ. సో ఇది మనకి ప్యాసేజ్లో డైరెక్ట్గా ఉంటుంది. రీజన్ బిహైండ్ ఇట్ వాస్ ఎకనామిక్ గెయిన్స్ రేదర్ దాన్ ఎక్స్చేంజింగ్ కామన్ త్రూ సమ్ సబ్జెక్ట్స్. ఇక్కడ ఉంది చూడండి, ఫోర్స్డ్ దేర్ సబ్జెక్ట్స్ టు ఫైట్ ఆర్. సో ట్యాక్సెస్ పెంచడం కంటే కూడా వాళ్ళకి ఎవరికైతే దొరికారో వాళ్ళని చంపేసేయడం కంటే కూడా వాళ్ళని డబ్బు కోసం అడగటం మంచిది అని చెప్తున్నారు. సో అలాంటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2గా మనం పరిగణించవచ్చు. ఇట్ వాస్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ద లెస్సర్ డిగ్రీ ఆఫ్ డైరెక్ట్ కంట్రోల్ medieval rulers హ్యావ్ ఓవర్ ద సబ్జెక్ట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద ప్యాసేజ్ ఈస్ టు, అంటే ఈ ప్యాసేజ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే, డిస్కస్ ద ఎకనామిక్ బేస్ ఆఫ్ ద medieval ప్రాక్టీస్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ ప్రిజనర్స్ ఫర్ ర్యాన్సమ్. ఇది పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు. క్లియర్గా ప్యాసేజ్ అంతా దీని గురించే చెప్పింది, హిస్టరీ గురించి కాదు, ఎంఫసిస్ కాదు. నెక్స్ట్, ద ఆథర్ యూజెస్ ద ఫ్రేజ్ వితౌట్ టూ మచ్ డిస్టార్షన్.
ఎక్కువ డిస్టార్షన్ లేకుండా అని ప్యాసేజ్లో ఎందుకు వాడాడు? ఇండికేట్ ద ప్రిజనర్స్ వుడ్ ఫెయిర్లీ అసెస్ దేర్ వర్త్. ప్యాసేజ్లో లాస్ట్లో చెప్పాడు ఏమని అంటే ప్రిజనర్స్ని వాళ్ళ వర్త్ ఏంటో వాళ్ళని అసెస్ చేయమని చెప్పాడు. దాని ద్వారా వాళ్ళు ఎక్కువ వర్దీ పీపుల్ అయితే వాళ్ళకి ఎక్కువ ర్యాన్సమ్ వస్తుంది, అంత వర్దీ పీపుల్ కదంటే చంపేసేవాళ్ళు. సో దానివల్ల వాళ్ళ వర్త్ ఏంటో తెలుసుకోవడానికి, అసెస్ చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుద్ది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. ఇక లాస్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఐడెంటిఫై ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ లిమిటెడ్ అని అంటున్నారు. లిమిటెడ్ అనేటువంటి వర్డ్ యొక్క మీనింగ్ ఏంటో ఇక్కడ కనుక్కోమంటున్నారు. లిమిటెడ్ అంటే రిస్ట్రిక్టెడ్ అనేది మనకు అర్థమవుతుంది, చాలా తక్కువ, లెస్ అని అర్థం. రిస్ట్రిక్టెడ్ ఆర్ లెస్ అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో మీరు చూసుకోవచ్చు మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో సివిల్స్ కూడా ప్రిపరేషన్ ఉంది. సో డిగ్రీ ప్లస్ సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, నెక్స్ట్ ఎస్ఎస్సి అండ్ కానిస్టేబుల్ అండ్ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఇంక్లూడింగ్ రైల్వేస్ అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ కానిస్టేబుల్, ఈవెన్ సచివాలయం జాబ్స్ కూడా నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మన వాళ్ళు లాస్ట్ టైం జాబ్ తెచ్చుకున్నారు. సో మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా రికమెండ్ చేయండి. ఈ వీడియోని కూడా మీకు కుదిరినంత వరకు ఎక్కువ మందికి షేర్ చేయండి. అండ్ మన టెస్ట్ సిరీస్ గురించి కూడా మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి చెప్పండి, ఎస్పెషల్లీ మీ ఫ్రెండ్స్కి. ఒక టీమ్ అప్ అయ్యి టీమ్ లాగా ప్రిపేర్ అవటం అనేది మంచి పరిణామం, గుర్తుపెట్టుకోండి. 4-5 కలిసి వీడియోస్ వాచ్ చేస్తూ వింటూ ప్రిపేర్ అవుతూ ఉంటే ఎగ్జామ్లో మీకు ఈజీగా మంచి స్కోర్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ అవేర్నెస్ తీసుకొచ్చి మీరంతా కలిసి ఒక టీమ్గా ప్రిపేర్ అవడానికి ప్రయత్నించండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.